హలో అండి, ఈ వీడియోలో C23 రెగ్యులేషన్ డిప్లొమా థర్డ్ సెమిస్టర్ ఈసీ వాళ్ళకి నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, C23 రెగ్యులేషన్ వాళ్ళకి నెట్వర్క్ అనాలిసిస్ వచ్చి సిలబస్ ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉందండి. ఏదో ఒక్క 4th యూనిట్లోనే కొంచెం చేంజెస్ ఉన్నాయి అంతే, రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్. ఓకే, బట్ మీకు మోడల్ పేపర్ని చూసుకుంటే వాళ్ళకి పార్ట్ సి కూడా ఉంది. C23 రెగ్యులేషన్ వాళ్ళకి పార్ట్ సి లేదు, ఓన్లీ పార్ట్ ఏ, పార్ట్ బి. మొత్తం మనకి ఎక్స్టర్నల్ మార్క్స్ వచ్చి 80 మార్క్స్ కదండి. 80లో పార్ట్ ఏ వచ్చేప్పటికి 10 షార్ట్స్ ఉంటాయి. 10 ఈచ్ షార్ట్కి వచ్చి 3 మార్క్స్ కదా, 10 3s 30 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ బిలో మనకి 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8 క్వశ్చన్స్లో మనం 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, ఎనీ 5. ఓకే, మనం ఇదే చేయాలి కంపల్సరీ అని కాదు, ఆ 8 క్వశ్చన్లో ఏవైనా 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 10 మార్క్స్. 10 × 5 50, 50 ప్లస్ పార్ట్ ఏ 30, 80 మార్క్స్. అది మీకు క్వశ్చన్ పేపర్. మళ్ళీ మ్యాక్సిమం ఏబి బిట్స్ ఉంటున్నాయి. ఓకే, ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటే మీకు ఫస్ట్ ఇయర్లో C23 రెగ్యులేషన్ వాళ్ళు పేపర్స్ చూస్తే మ్యాక్సిమం పార్ట్ బిలో ఏబి బిట్స్ ఉంటున్నాయి. అంటే ఏకి 5 మార్క్స్, బికి 5 మార్క్స్ అలా డివైడ్ చేస్తున్నారు, డిపెండ్ ఆన్ ద క్వశ్చన్. ఓకే, ఆ క్వశ్చన్ మీద డిపెండ్ అయ్యి అలా ఇచ్చినట్టున్నారండి. ఇప్పుడు మనం అసలు వెయిటేజ్ ఎంత, ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఏంటో అవి చూద్దాం. ఫస్ట్ యూనిట్ మీకు మొత్తం 5 యూనిట్స్ కదా. ఫస్ట్ యూనిట్ వచ్చి మెష్ కరెంట్ అండ్ నోడ్ వోల్టేజ్ అనాలిసిస్. వెయిటేజ్ వచ్చి 26 మార్క్స్. 26 మార్క్స్లో 2 షార్ట్స్ వస్తాయి, అలానే 2 ఎస్సేస్ వస్తాయి. 2 షార్ట్స్ 3 మార్క్స్ అని చెప్పాము కదా, షార్ట్ 6 మార్క్స్. అలానే ఎస్సేస్ వచ్చేప్పటికి ఒక్కొక్క ఎస్సే 10 మార్క్స్ కదా, 2 10s 20 ప్లస్ ఇక్కడ 6 26. నెక్స్ట్ సెకండ్ యూనిట్ నెట్వర్క్ థీరమ్స్. వెయిటేజ్ వచ్చి 26 మార్క్స్. దీనిలో కూడా 2 షార్ట్స్ 2 ఎస్సేస్ వస్తాయి. నెక్స్ట్ రిజోనెన్స్ థర్డ్ యూనిట్. వెయిటేజ్ 16 మార్క్స్, అంటే 2 షార్ట్స్ 1 ఎస్సేనే వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ ట్రాన్సియంట్ అనాలిసిస్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. వెయిటేజ్ 26 మార్క్స్. 2 షార్ట్స్ 2 ఎస్సేస్ వస్తాయి. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ వచ్చేప్పటికి ఫిల్టర్స్ అండ్ అటెన్యూయేటర్స్. వెయిటేజ్ 16 మార్క్స్, అంటే 2 షార్ట్స్ 1 ఎస్సే. మనకేమర్థమైంది, షార్ట్స్ వచ్చేప్పటికి ప్రతి ఒక్క యూనిట్ నుంచి 2 షార్ట్స్ కంపల్సరీ వస్తాయి. 2 5s 10 క్వశ్చన్స్, 10 షార్ట్స్ సరిపోయినాయి కదా. ఎస్సేస్ మాత్రం ఫస్ట్ యూనిట్ నుంచి 2 వస్తున్నాయి, సెకండ్ యూనిట్ నుంచి 2 వస్తున్నాయి, అలాగే ఫోర్త్ యూనిట్ నుంచి 2 వస్తున్నాయి. నెక్స్ట్ థర్డ్ 5th యూనిట్ నుండి ఎస్ఎస్ మాత్రం 1 ఎస్సేనే వస్తుంది. అలా టోటల్గా షార్ట్స్ 10 మార్క్స్ 10 అన్నాం కదా, 10 3s 30 మార్క్స్. ఇక్కడ 8 వస్తాయి, అందుకే 80 అని వేసాము. బట్ మనకి ఈ 8 క్వశ్చన్స్ ఇస్తారు కానీ దానిలో ఆన్సర్ ఏని 5 క్వశ్చన్సే, అందుకే 50 + 30 మొత్తం 80 మార్క్స్కి మీకు ఎక్స్టర్నల్ పేపర్ అనేది ఉంటుందండి. ఇప్పుడు ఒక్కొక్క యూనిట్ నుంచి షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎస్ఎస్ ఏం ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మంచిది, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఎగ్జామ్ టైం టేబుల్ వచ్చేసింది కదా. మేబీ 21 అక్టోబర్ నుంచి ఎగ్జామ్స్ ఉండొచ్చు, టెంటేటివ్లీ అన్నాడు, అంటే నాట్ షూర్, బట్ మ్యాక్సిమం అవే డేట్స్ ఉండొచ్చు. ఓకే, అందుకే ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టండి. ఫస్ట్ యూనిట్ వచ్చేప్పటికి ఏమన్నాము, మెష్ కరెంట్ అండ్ నోడ్ వోల్టేజ్ అనాలిసిస్ అన్నాం కదా. షార్ట్స్ వచ్చి ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే మనకి అసలు ఇవి తెలిస్తేనే మీకు నెట్వర్క్ అనాలిసిస్లో అసలు మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కదా. ఎక్కడ నోడ్గా తీసుకోవాలి, ఎక్కడ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, జంక్షన్స్ ఏంటి, లూప్, ఈ డెఫినేషన్స్ తెలిస్తేనే మీకు మొత్తం అసలు మెష్ కరెంట్ ఈక్వేషన్స్ ఎలా రాయాలి, నోడల్ ఈక్వేషన్స్ ఎలా రాయాలి అవన్నీ అర్థమవుతాయి. ఆ డెఫినేషన్స్ ఫస్ట్ చదవండి. బ్రాంచ్, నోడ్, జంక్షన్, లూప్. నెక్స్ట్ వచ్చి డిటర్మైన్ ద నంబర్ ఆఫ్ మెష్ ఈక్వేషన్స్ రిక్వైర్డ్ టు సాల్వ్ ద గివెన్ నెట్వర్క్. ఒక నెట్వర్క్ ఇచ్చి ఆ నెట్వర్క్లో ఎన్ని మెష్ కరెంట్ ఈక్వేషన్స్ రాయొచ్చు, ఓకే, ఎన్ని మెష్ కరెంట్ ఈక్వేషన్స్ రాయొచ్చు చెప్పాలి అంటే మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే ఆ ఫార్ములా M = B - n+1 అని ఒక ఫార్ములా ఉంది కదా. M అంటేనేమో మెష్ ఈక్వేషన్స్, B అంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్, N అంటే నెంబర్ ఆఫ్ నోడ్స్. అలా అవన్నీ అంటే ఇక్కడ మనకి బ్రాంచ్, నోడ్ అవన్నీ ఏంటో తెలిస్తేనే అక్కడ మనకి ఆ సర్క్యూట్లో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, ఎన్ని నోడ్స్ ఉన్నాయి అని తెలిసేది. అవి దాన్ని బట్టి ఒక సర్క్యూట్ ఇస్తే ఆ సర్క్యూట్కి ఎన్ని మెష్ ఈక్వేషన్స్ రాయగలం, అది ఒక షార్ట్గా అడగొచ్చు. నెక్స్ట్
డిటర్మైన్ ద నంబర్ ఆఫ్ నోడ్ వోల్టేజ్ ఈక్వేషన్స్ ఫర్ ఏ గివెన్ నెట్వర్క్. సేమ్ ప్రొసీజర్, ఇలానే నోడ్ వోల్టేజ్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే n-1 అని ఉంది కదా, n అంటే నంబర్ ఆఫ్ నోడ్స్, అది కూడా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ షార్ట్ వచ్చి ఏం ప్రిపేర్ అవుతారంటే మెన్షన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డ్యూయాలిటీ ఆర్ డ్రా ద డ్యూయాలిటీ ఆఫ్ ద గివెన్ నెట్వర్క్. మీకు C20 రెగ్యులేషన్ వాళ్ళకి చెప్పాను కదా సేమ్ సిలబస్ అని. ప్రీవియస్ పేపర్స్ అన్నీ వాళ్ళు ఎన్నైతే వాళ్ళు రాశారో అవన్నీ ఫిల్టర్ చేస్తే ఏవైతే రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయో అవే మీకు ఇక్కడ ఇచ్చాను. మళ్ళీ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్లో మీరు ఇంకా ఫిల్టర్ చేయకండి, ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎంత మీరు రోజుకి ఒక్క 1 అవర్ లేదా 2 అవర్స్ స్పెండ్ చేసినా కూడా ఎగ్జామ్ టైంకి మీకు ఇక్కడ ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి రివిజన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, వీటిలో మళ్ళీ మీరు చాయిస్ తీసుకోకండి. మెన్షన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డ్యూయాలిటీ అంటున్నాం కదా, డ్యూయాలిటీ అంటే ఏం లేదు, సిరీస్ ఉంటే ప్యారలల్లో కనెక్ట్ చేస్తాము, ప్యారల్లో ఉంటే సిరీస్ కనెక్ట్ చేయడం, అది సింపుల్గా చెప్పాను. ఓకే, అదొకసారి నా నెట్వర్క్ అనాలిసిస్ సిలబస్ మొత్తం మీకు ఉందండి ఛానల్లో. ఎవరైతే ఇంకా ఆ ఛానల్ చూడలేదో ఒకసారి చూసి ఆ నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్లో మీకు మ్యాక్సిమం ఉంటుంది సిలబస్ అంతా. అలానే ప్రీవియస్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ కూడా 90% సాల్వ్ చేశాను, ఏదో కొన్ని మిస్ అవ్వచ్చేమో, అవన్నీ కూడా ఒకసారి చూడండి. ఓకే, ఎస్ఎస్ వచ్చి ఏం ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ యూనిట్ నుంచి రైట్ ద మెష్ కరెంట్ ఈక్వేషన్స్ ఫర్ ఏ గివెన్ నెట్వర్క్ అండ్ అరేంజ్ దెమ్ ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్. మెష్ కరెంట్ ఈక్వేషన్స్ అలానే నోడ్ వోల్టేజ్ ఈక్వేషన్స్ ఒక నెట్వర్క్కి ఎలా రాయాలి, వాటిని మ్యాట్రిక్స్ ఫామ్లో ఎలా అరేంజ్ చేయాలి, అలా ఒక క్వశ్చన్ అడగొచ్చు. నెక్స్ట్ ఏంటంటే క్రామర్స్ రూల్ ఉంది కదా, ఆ క్రామర్స్ రూల్ని యూజ్ చేసి కరెంట్ని కూడా కనుక్కోమని కూడా అడగొచ్చు. అంటే మీకు ఉన్నది 2 మోడల్సే, మీకు ఫస్ట్ యూనిట్లో ఉన్నది 2 మోడల్స్ ఏంటి, మెష్ కరెంట్ ఈక్వేషన్స్ రాయడం, నోడ్ వోల్టేజ్ అంటే KCL KVL, ఈ 2 తెలిస్తేనే మీరు ఫస్ట్ యూనిట్లోని ఏ సర్క్యూట్ ఇచ్చినా మీరు ఈజీగా మెష్ కరెంట్ ఈక్వేషన్స్ అలాగే నోడ్ వోల్టేజ్ ఈక్వేషన్స్ రాయగలరు. నా ఒపీనియన్ అయితే ఏంటంటే ఫస్ట్ యూనిట్ మొత్తం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వమనే చెప్తాను. ఎందుకంటే 2 షార్ట్స్ 2 ఎస్సేస్ వస్తున్నాయి కాబట్టి అక్కడే మీకు 26 మార్క్స్ ఉన్నాయి. ఓకే, ఆ 26 మార్క్స్ను నెక్స్ట్ థీరమ్స్ డెఫినేషన్స్ అవి అలా చూస్తే మ్యాక్సిమం అంటే స్కోరింగ్ రాకపోవచ్చు, బట్ ఎవరైతే కాంప్లికేటెడ్ అని ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఈజీగా పాస్ అవ్వడానికి ఉన్న హోప్స్ ఏంటి అంటే ఫస్ట్ యూనిట్ మొత్తం ప్రిపేర్ అవ్వండి. సెకండ్ యూనిట్ వచ్చి ఓన్లీ థీరమ్స్ స్టేట్మెంట్ అడ్వాంటేజెస్ లిమిటేషన్స్ వరకు ప్రిపేర్ అయితే చాలు. ఎందుకంటే మీకు అక్కడ చాలా థీరమ్స్ ఉన్నాయి కదా, ఆ థీరమ్స్ ప్రాబ్లమ్స్ అన్నీ ప్రిపేర్ అవ్వాలి అంటే కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి ఇది నేను చెప్పేది ఎవరైతే జస్ట్ పాస్ అయితే చాలు అని అనుకుంటారో వాళ్ళ కోసమేనండి. నెక్స్ట్ 5th యూనిట్ చిన్నదే, జస్ట్ అంటే లో పాస్ హై పాస్ బ్యాండ్ పాస్ ఫిల్టర్స్ యొక్క డెఫినేషన్స్ ఏంటి, నెపర్ డెసిబెల్ ఉన్నాయి కదా ఆ డెఫినేషన్స్, దాని నుంచి డ్యామ్ షూర్గా వచ్చే క్వశ్చన్స్ 2నే ఉంటాయి, లో పాస్ హై పాస్ ఫిల్టర్ కానీ లేదంటే పై టైప్ ఎట్యునేటర్ పీ టైప్ ఎట్యునేటర్ అవి కానీ, అంటే ఆ యొక్క యూనిట్ ఫస్ట్ యూనిట్ 5th యూనిట్. నెక్స్ట్ ఈ యూనిట్ నుంచి డెఫినేషన్స్ అంటే స్టేట్మెంట్స్ అవి చదివితే చాలా ఈజీగా పాస్ అయిపోతారు నెట్వర్క్ అనాలిసిస్. ఓకే, అలానే సెకండ్ యూనిట్ వచ్చి నెట్వర్క్ థీరమ్స్. నెట్వర్క్ థీరమ్స్ నుంచి షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే థీరమ్స్ స్టేట్మెంట్స్, మనకు థీరమ్స్ ఉన్నాయి కదా, సూపర్ పొజిషన్ థీరం అని, థెవెనిన్ థీరం, నార్టన్స్ థీరం, రెసిప్రోసిటీ థీరం, ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ థీరమ్స్ అన్ని స్టేట్మెంట్స్ వాటి యొక్క అడ్వాంటేజెస్ లిమిటేషన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. అలానే స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి కదా, మీకు ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే అడగలేదు ప్రీవియస్ పేపర్లో, ప్రాబ్లం అడిగారు 3 మార్క్స్కి. అంటే మీరు ప్రాబ్లం నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ముందు మీకు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా రాస్తాము ఏంటో తెలిస్తేనే కదా నెక్స్ట్ ప్రాబ్లం చేసేది. ఓకే, 2 ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఫార్ములాస్ అన్నీ ఎలా వస్తాయి అది చూడండి, అలానే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో కూడా చూడండి. ఆ 3 షార్ట్స్ ప్రిపేర్ అవ్వండి. ఎస్ఎస్కి వచ్చేప్పటికి మనకున్న థీరమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ థీరమ్స్ మీద అన్ని ప్రాబ్లమ్స్ చూసుకోవాలి. ఓకే, అది కాంప్లికేటెడ్ అని చెప్తాను నేను, ఎందుకంటే ముందు అసలు థీరమ్ స్టేట్మెంట్ మనకి పర్ఫెక్ట్గా అర్థమైతే, ఆ థీరమ్స్ అసలు ఆ థీరమ్స్ కాన్సెప్ట్ అనేది అర్థమైతే అట్లీస్ట్ ట్రై చేయడానికన్నా ఉంటుంది. ఆ థీరమ్స్ స్టేట్మెంట్ బట్టి పడితే అది మనకు రాదు, అది అర్థం చేసుకుంటేనే మీకు దానికి సంబంధించిన ప్రాబ్లం అనేది కొంచెం అటెంప్ట్ చేయడానికన్నా హోప్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 3rd యూనిట్ వచ్చేప్పటికి రిజోనెన్స్ కదా, ఆ 3rd యూనిట్ నుంచి 2 షార్ట్స్ ఒక ఎస్సేస్ వస్తుంది. షార్ట్స్ ఏం ప్రిపేర్ అవుతారు అంటే స్టేట్ ద కండిషన్స్ ఫర్ సిరీస్ రిజోనెన్స్ అండ్ ప్యారలల్ రిజోనెన్స్. ఇవి ఒక ఇంపార్టెంట్ అండి, 2 కండిషన్స్ ప్రిపేర్ అవ్వండి, సిరీస్ రిజోనెన్స్ కండిషన్స్ అలానే ప్యారలల్ రిజోనెన్స్ కండిషన్స్.
ఆ కండిషన్స్ ప్రిపేర్ అయితే మీకు ఆల్రెడీ అదే యూనిట్లో కంపారిజన్ కూడా ఉంది. కంపారిజన్ బిట్వీన్ సిరీస్ రిజోనెన్స్ అండ్ ప్యారలల్ రిజోనెన్స్ ఉంది కదా. అంటే మీరు ఆ కండిషన్స్ ప్రిపేర్ అయితే ఆ 2 క్వశ్చన్స్కి యూజ్ అవుతుంది. ఇక్కడ కంపారిజన్ రాయడం కూడా ఈజీ అవుతుంది. నెక్స్ట్ గివ్ ద ఫార్ములా ఫర్ అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అప్పర్ కట్ వీటికి ఫార్ములాస్ ఉన్నాయి కదా, అవి ఒకటి చూసుకోండి. వాటికి డెరివేషన్ కూడా నేను చెప్పాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ సిరీస్ ఆర్ఎల్సీ అండ్ ప్యారలల్, వీటికి ఎక్కువ చిన్న ప్రాబ్లమ్సే ఉన్నాయి. అంటే 3 మార్క్స్కి అనమాట. సిరీస్ ఆర్ఎల్సీ ప్యారలల్ ఆర్ఎల్సీ మీద చిన్న జస్ట్ మొత్తం ఇచ్చేసి సి ఫైండ్ అవుట్ చేయడమో లేకపోతే అన్నీ ఇచ్చేసి ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయడమో అలా అడగొచ్చు. 3 మార్క్స్కి ప్రాబ్లమ్స్ కూడా చూడండి. నెక్స్ట్ ఎస్ఎస్కి వచ్చేప్పటికి ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే సిరీస్ అండ్ ప్యారలల్లో ఆర్ఎల్సీ ఆర్ఎల్ ఆర్సీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవంటే ఇక్కడ ఏం అడుగుతారంటే క్వాలిటీ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయమని, రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయమని, బ్యాండ్ విడ్త్, నెక్స్ట్ కాంపోనెంట్స్ ఫైండ్ అవుట్ చేయమని, అంటే ఆర్ఎల్ ఇచ్చి సి ఫైండ్ అవుట్ చేయడమో లేకపోతే ఎల్లో సి ఇచ్చి ఆర్ ఫైండ్ అవుట్ చేయడమో, ఇలా అన్ని ఫ్యాక్టర్స్ అడగొచ్చు. ఓకే, క్యూ క్వాలిటీ ఫ్యాక్టర్, ఫ్రీక్వెన్సీ, బ్యాండ్ విడ్త్, ఆర్ఎల్సీ, ఈ కాంపోనెంట్స్ అన్నీ అడగొచ్చు. అది కూడా ప్రాబ్లమ్స్ చూడండి. నెక్స్ట్ సిరీస్ అండ్ ప్యారలల్ రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ డెరివేషన్, మీకు సిరీస్ ఆర్ఎల్సీ మీద డెరివేషన్ ఉంది, అలానే ప్యారలల్ ఆర్ఎల్సీ మీద డెరివేషన్ కూడా ఉంది. ఆ 2 డెరివేషన్స్ కూడా చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ 4th యూనిట్ వచ్చేప్పటికి ట్రాన్సియంట్ ఎనాలిసిస్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఉంది కదా. దీనిలో ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే షార్ట్స్, ఇక్కడ మీకు 2 షార్ట్స్ 2 ఎస్సేస్ వస్తాయండి. డిఫైన్ ద టర్మ్స్ ఇనీషియల్ కండిషన్, స్టడీ స్టేట్, ట్రాన్సియంట్ స్టేట్, అది ఒక డెఫినేషన్స్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి, అవొకటి. నెక్స్ట్ కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి మీకు సిలబస్లో, డెల్టా ఫంక్షన్ అని, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అని, యూనిట్ స్టెప్ ఫంక్షన్ అని, సైన్, కొసైన్, హైపర్బోలిక్ సైన్, కొసైన్, డాంపర్డ్, ఇవన్నీ కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. వాటిని ఏవి మిమ్మల్ని డెరివేషన్ అయితే అడగరు. ఆ ఫంక్షన్స్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంటిది అంటే ఒక జస్ట్ ఫార్ములా ఉంటుంది, అది ఒకటి రాస్తే కొన్ని ఫంక్షన్స్ ఇచ్చి వాటికి ఆ ఫార్ములాస్ రాయండి అని అడుగుతారు క్వశ్చన్. అలా అడగొచ్చు. లేదంటే అలాంటి ఫంక్షన్స్కే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి ఏ ఫార్ములా వస్తుంది. మీకు మ్యాక్సిమం టెక్స్ట్ బుక్స్లో టేబుల్ ఉంటుంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అని కొన్ని ఫంక్షన్స్ ఇచ్చి వాటికి టేబుల్ ఉంటుంది. అలానే ఆ ఫంక్షన్స్కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అయితే ఎలా రాయాలి అని టేబుల్ ఉంటుంది. అవి చూసుకుని వెళ్ళండి. 3 మార్క్స్ అన్నీ అడుగురు, కొన్ని ఫంక్షన్స్ అడిగి వీటికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ రాయడమో లేకపోతే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ రాయండి అని అడగడమో చేస్తారు. అవి చూసుకుని వెళ్ళండి. ఎస్ఎస్కి వచ్చి ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే ఇవి వెరీ 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 ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ద డీసీ రెస్పాన్స్ ఆఫ్ ఆర్ఎల్, ఆర్సీ అండ్ ఆర్ఎల్సీ సర్క్యూట్. ఈ 3లో కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఒక క్వశ్చన్ ఉంటుంది, ఒక ప్రాబ్లం ఉంటుంది. ఓకే, 4th యూనిట్ ఎస్ఎస్ వచ్చేప్పటికి ఎక్స్ప్లెయిన్ ద డీసీ రెస్పాన్స్ ఆఫ్ ఆర్ఎల్, ఆర్సీ అండ్ ఆర్ఎల్సీ సర్క్యూట్. ఈ 3లో కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది. అలానే ఆ 3 మీద ఏదన్నా అంటే ఆర్ఎల్ కానీ లేకపోతే ఆర్సీ కానీ ఆర్ఎల్ ఏదన్నా ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇవి మాత్రం కంపల్సరీ ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. నెక్స్ట్ 5th యూనిట్ వచ్చేప్పటికి ఫిల్టర్స్ అండ్ అటెన్యూయేటర్స్, చాలా చిన్న యూనిటే. 2 షార్ట్స్ ఒక ఎస్సేస్ వస్తుంది. షార్ట్స్ వచ్చి ఏం ప్రిపేర్ అవ్వాలంటే డిఫైన్ ద టర్మ్స్, నెపర్ అంటే ఏంటి, డెసిబల్ అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ అంటే ఏంటి, ప్రోపగేషన్ కాన్స్టెంట్ అండ్ అటెన్యూయేషన్ డెఫినేషన్స్ ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ డిఫైన్ ద టర్మ్స్, ఫిల్టర్ అంటే ఏంటి, మళ్ళీ లో పాస్ ఫిల్టర్ అంటే ఏంటి, హై పాస్. లో పాస్ ఫిల్టర్ అంటే లో ఫ్రీక్వెన్సీస్ని పాస్ చేస్తుంది, లో పాస్ అంటున్నాం కదా, లో ఫ్రీక్వెన్సీస్ పాస్ చేస్తుంది అని. హై పాస్ అంటే హై ఫ్రీక్వెన్సీస్ మాత్రమే పాస్ చేస్తుంది, అంటే లో ఫ్రీక్వెన్సీస్ని ఏం చేస్తుంది, అటెన్యూయేట్ చేసేస్తుంది, అంటే రిజెక్ట్ చేసేస్తుంది అనమాట. నెక్స్ట్ బ్యాండ్ పాస్ అంటే ఒక పర్టికులర్ బ్యాండ్లో ఉన్న ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే పాస్ చేస్తుంది. నెక్స్ట్ బ్యాండ్ స్టాప్, ఒక పర్టికులర్ బ్యాండ్లో ఉన్న ఫ్రీక్వెన్సీస్ని స్టాప్ చేస్తుంది, అంటే రిమైనింగ్ ఏవైతే ఉంటాయో వాటిని పాస్ చేస్తుంది అని డెఫినేషన్స్. ఇవి కూడా నేను డెఫినేషన్స్ చెప్పాను, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎస్ఎస్కి వచ్చి ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఎఫ్సి ఫర్ కాన్స్టెంట్ కే లో పాస్ హై పాస్ ఫిల్టర్. ఓకే, ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయడం, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఎఫ్సి అంటే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఆ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫర్ కాన్స్టెంట్ కే లో పాస్ ఫిల్టర్, హై పాస్ ఫిల్టర్ ఉంది కదా, అది చూసుకోండి. నెక్స్ట్ టీ అండ్ పై టైప్ అటెన్యూయేటర్స్, టీ టైప్ అటెన్యూయేటర్ అలానే పై టైప్ అటెన్యూయేటర్ డెరివేషన్స్ ఉన్నాయి, అవి చూడండి. వాటి మీద ప్రాబ్లమ్స్ చూడండి. అంటే ఒక క్వశ్చన్లో ఏ బిట్ అనేది ఎక్స్ప్లెయిన్ టీ టైప్ అటెన్యూయేటర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్ అని అడిగితే బి బిట్ పై టైప్ అటెన్యూయేటర్ రిలేటెడ్ ప్రాబ్లం అడగొచ్చు. ఓకే,
ఒక్కసారి చూసుకుని వెళ్ళండి. నా ఒపీనియన్ అండ్ నా సజెషన్ అయితే ఫస్ట్ యూనిట్ మొత్తం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అంటే ఏది ఇచ్చినా అండ్ మీరు ఈ ప్రాబ్లం ప్రిపేర్ అవ్వమని ప్రాబ్లమ్స్ ఏమీ చెప్పలేదు అని అనుకుంటారేమో. ఇదే వస్తుంది అని ఎప్పుడు మనం చెప్పలేమండి. ఓకే, ఇదే వస్తుంది మనకు అలా నేర్చుకుంటే రాదు. మనకి కాన్సెప్ట్ అర్థం అవ్వాలి, డైరెక్షన్ ఎలా ఉంటే ఎలా తీసుకోవాలి. ఓకే, +2 - ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి, -2 ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి, క్రామర్స్ రూల్ అన్నప్పుడు ఏ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు, ప్రొసీజర్ నేర్చుకోండి. అంతేగాని ఆ ప్రొసీజర్ నేర్చుకుని కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుని దానికి రిలేటెడ్గా మీరు సాల్వ్ చేస్తే వస్తాయి తప్ప ఈ ఒక్క ప్రాబ్లమే ఇలా ప్రిపేర్ అయితే వస్తుందని మాత్రం నేను చెప్పలేను. ఓకే, ఈ మా ఫస్ట్ యూనిట్ ఒకటి మొత్తం కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ 5th యూనిట్ ఒకటి మొత్తం కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే థీరం స్టేట్మెంట్స్, అలానే వాటి యొక్క అడ్వాంటేజెస్ లిమిటేషన్స్ ఉన్నాయి కదా అవి చదవండి. నెక్స్ట్ 4th యూనిట్లో ఉన్న డీసీ రెస్పాన్స్ ఆఫ్ ఆర్ఎల్, ఆర్సీ అండ్ ఆర్ఎల్సీ ఉన్నాయి చూసారా, ఆ 3 డెరివేషన్స్ ప్రిపేర్ అవ్వండి. దానిలో కంపల్సరీ ఒకటి వస్తుంది. ఇంత ప్రిపేర్ అయితే చాలు, మీ సబ్జెక్ట్ అనేది అయిపోతుంది. సప్లీలు ఇవన్నీ ఏం పెట్టుకో అవసరం లేదు. ఓకేనా, అర్థమైనా? ఎవరికి ఏమన్నా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.